లియోనార్డ్ వినిక్ అనే గొప్ప ఆర్టిస్ట్, చిత్రకారుడు, ఇటలీలో 1452లో పుట్టాడు. 1519లో 67 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. అతను వేసిన గొప్ప గొప్ప బొమ్మలు ఎన్నో ఉన్నాయి. ఆ చిత్రాలు, ఆ పెయింటింగ్స్లో చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అందులోనే మానోలిజా, లార్డ్ సప్పర్, ప్రభు రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం, అలాగే బాప్తిస్మిచ్చి యోహాను తన వ్రేలిని చూపించి దేవుని గొర్రెపిల్ల వైపు చూపించడం, అలాగనే సేవియర్ ఆఫ్ ద వరల్డ్, లోకరక్షకుడని యేసు బొమ్మ ఈరోజు మీ యొక్క ఫ్రేమ్స్లో ఉన్న ఫొటోస్ అన్ని ఈ లియోనార్డ్ వినిక్ చిత్రీకరించినవి. ఇప్పటికి కూడా వందలాది కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆయన గీసిన బొమ్మలన్నీ. ఆయన ఆఖరి దశలో ఎన్నో బొమ్మలు గీశాడు, ఎన్నో స్కెచెస్, ఎన్నో రంగులు ఆయన స్టూడియోలో ఉన్నాయి. ఆయన శిష్యులు వచ్చి, అయ్యా మీరు మాస్టర్, గురువు గారు ఏం బొమ్మలు గీస్తారండి, ఎంతకాలం గీస్తారండి, ఇవన్నీ ఎవరు పూర్తి చేస్తారండి, మీరు చేయలేరండి అంటే, అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, నేను ప్రారంభించిన పని శిష్యులారా మీరు పూర్తి చేయండి. నేను చేసిన ఈ మంచి కళాత్మకమైన వర్క్మెన్షిప్ మిమ్మల్ని ప్రేరేపించి ఇంకా ముందు కొనసాగించాలని కోరుచున్నాను. ఈరోజు కూడా మనల్ని సృష్టించిన యేసయ్య, మన కొరకు భూలోకానికి వచ్చిన యేసయ్య ఇంకా కొనసాగించమని కోరుచున్నాడు. అది నీ మీద, నా మీద ఆధారపడి ఉంది. ఈరోజు నీ జీవితంలో ఒకరు తెలుసుకో, మన యేసు ప్రభువు అదృశ్యమైన రీతిలో మనతో ఉన్నాడు.